హే, ఇట్స్ హార్వెస్ట్ టైం. రండి మరి కూరగాయల్ని కోసేద్దాం. యాక్చువల్లీ ఈరోజు గార్డెన్లోకి వచ్చినప్పుడు అనుకున్నానండి హార్వెస్ట్ అంటూ వచ్చేసాను. బట్ ఏముంటాయో లేవో పెద్దగా ఏం కనపడలేదు. చూస్తే నార్మల్గా అనిపించింది. సో సర్లే, పాలకూర అయితే చూసారా ఎంత చక్కగా తయారైందో. సో దీంతో స్టార్ట్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి పాలకూరతో అయితే స్టార్ట్ చేశానండి. సో చూడండి, రెండే రెండు మొక్కలు పాలకూర. సో కర్రీకి సరిపడా వచ్చేసాయండి. అలాగే ఎప్పట్లాగే గోరుచిక్కుడు కూడా బాగానే వచ్చాయి. పర్లేదు, నాట్ బ్యాడ్. మరీ ఎక్కువేం కాదు, మనకి సరిపడా వస్తున్నాయి. కానీ మొక్కలైతే కనిపించట్లేదండి పెద్దగాను. ఉన్నవే 4 మొక్కలు, గోరుచిక్కుడుకాయ మొక్కలు. సో అవి వారానికైతే ఒక కర్రీ అవుతుంది. ఇవి ఏం దోసకాయలో మీకు తెలుసా? సో నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడము. లాస్ట్ టైం ఒకటి హార్వెస్ట్ చేశాను కానీ అమ్మ వాళ్ళకి పట్టుకెళ్ళిపోయాను కదా. సో నేనైతే టేస్ట్ చూడలేదు. ఎట్లా ఉంటాయో మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. సో ఒక స్వీట్ లెమన్ వచ్చింది. అవి ఎప్పుడు కలర్ వస్తాయా అని వెయిటింగ్ తప్పితే అవి మాత్రం రావట్లేదండి. చానాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒకేసారి అన్ని కలర్ వస్తే చూపిద్దాం మంచిగా అనుకుంటుంటే అవి ఏమో అస్సలు కలర్ రావట్లేదు. ఇంకా ఈ తోటకూర చూసారా, 4 మొక్కలుంటే చాలండి, ముగ్గురికి సరిపడా కర్రీ అయితే అయిపోద్ది. అంత పెద్ద పెద్ద అవుతాయి. ఇదేం తోటకూర నాకు తెలీదు. ఇది నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. సాయిలీలా స్టోర్స్ అనుకుంటాను. రెడ్ తోటకూరనే ఇచ్చారు. బట్ ఇదేదో వెరైటీగానే ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్ తోటకూరలాగే ఉంటుంది. ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం పచ్చివాసన వస్తుంది కదా తోటకూర, ఆ స్మెల్ అయితే ఉండదు, బాగుంటుంది. ఇంకా కొద్దిగా చెమ్మకాయలు ఉన్నాయి, అవి కూడా కోసాను. కాకరకాయలండి, కింద పైన కాకరకాయలు మాత్రం తెగ కాసేస్తున్నాయి. వీటిని మనం తట్టుకోలేకపోతున్నాము. ఎవరొకరికి ఇవ్వడమే. పద్దాకా ఏం తింటాం. ఇవి చూసారా, చిన్న బీరకాయలు, గుత్తి బీరకాయల్లో ఒక రకం అండి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. బట్ మొన్న వర్షాలు, ఎండలు, వాటి ఎఫెక్ట్కి కొంచెం పాదైతే దెబ్బతినింది. ఇంకా ఈ దొండకాయలు ఉన్నాయి చూసారు, వర్షాలకు అనుకుంటా బాగా బలిసాయండి. చాలా లావుగా తయారయ్యాయి అండ్ చాలా ఎక్కువ కూడా వచ్చాయి. మా వాడు చూసారా, డైరెక్షన్లు ఇస్తున్నాడు, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది చూపిస్తున్నాడు. సో చక్కగా దొండకాయలు అయితే కోసేసుకున్నామండి. సో ఎప్పుడు అనుకుంటాను ఇంకా ఏదైనా కొత్త వెరైటీస్ ట్రై చేద్దామని, బట్ ఇంకా క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు. సో నేనైతే వెయిటింగ్ అండి, సీడ్స్తో రెడీగా ఉన్నాను ఎప్పుడు వేద్దామా అని చెప్పేసి. యాజ్ యూజువల్ మిర్చి కూడా మంచిగానే వస్తున్నాయి. ఈసారి గోంగూర కూడా తయారైందండి. చక్కగా మేమైతే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ టైం అనుకుంటా, ఎప్పుడో గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి వేసాను. గోంగూర మేము పెద్దగా తినము. అండ్ ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది చూసారు, భలే ఉంది కదా. సో ఇది వాళ్ళ హార్వెస్ట్. నచ్చితే